Hello guys, welcome to Jobs Adda. Welcome to our YouTube channel. This is my first video I am posting in the YouTube channel. మనం ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వెళ్ళి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదైతే మనకి మంచి నోటిఫికేషన్ అండి. అందరూ చూసి అప్లై చేసుకోండి. ప్రిపేర్ కండి మంచిగా ఇప్పటి నుండేలే. ఎగ్జామ్కి అయితే చాలా మంత్స్ టైం ఉంటుంది. ఒక 5-6 మంత్స్ అనేది మనకి టైం దొరికింది చదువుకోవడానికి. ప్రిపేర్ కండి. కోచింగ్ సెంటర్స్లో మ్యాథ్స్ నేర్చుకోండి. జాయిన్ అవ్వండి. ప్రిపేర్ కండి. ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్. మన సికింద్రాబాద్ జోన్లో కూడా మనకి 1642 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మనం డీటెయిల్స్ అనేటివి అయితే చూద్దాము. మనకైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ క్లోజింగ్ అనేది నెక్స్ట్ మంత్ 22 వరకు ఉంది. 1 మంత్ అనేది టైం ఇచ్చారు. ఇంకా మనకి మాడిఫికేషన్కి కూడా కరెక్షన్స్కి కూడా మనకి టైం ఇచ్చారు. 25th సెకండ్ మంత్ నుంచి వెళ్ళి 6th మార్చ్ వరకు అయితే ఉంది. మీరైతే ఏం మిస్టేక్స్ చేయకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఏదైనా సిగ్నేచర్ కానీ ఏదన్నా కానీ తప్పుగా ఉంటే వాళ్ళైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గర అలో చేయరు. ఇప్పటి నుంచి వెళ్ళి మీరు అన్ని నోటిఫికేషన్ అయితే ప్రతి ఒక్కటి వివరంగా చదివి కేర్ఫుల్గా అప్లై చేయండి. మనకైతే ఇది ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటే సిబిటి ఉంటుందండి ఇది. నెక్స్ట్ అది అయిపోయినాక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. మనకైతే దీనికి లెవెల్ 1 7th CPC పే మ్యాట్రిక్స్ అనేది వాళ్ళు మనకు చేయడం జరుగుతుంది. దాంట్లో 18,000 ఇనిషియల్ పే ఉంది. మేబీ ఇది పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకి పే మ్యాట్రిక్స్ అనేది పెరిగింది. 8th CPC అనేది చేయడం జరిగింది. మనకి ఇక్కడ 8th CPC ప్రకారం 18,000 అనేది 33,000 ఇనిషియల్ పే ఉంటుంది. ఇనిషియల్ పేనే 33 అంటే మనకి ఇంకా అన్ని డియరెన్స్ అలవెన్సెస్ అవన్నీ యాడ్ అయ్యి మనకి ఎక్కువనే ఒక 40-50 వరకు వస్తుండొచ్చు. ఇదైతే మంచి అవకాశం. మీరు ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు చాలా టైం ఉంది. ఇప్పుడే మంచి డైలీ టార్గెట్స్ పెట్టుకొని కంప్లీట్ చేయండి సిలబస్ అనేది. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే 18 to 36 years వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్ అయితే 32,438 అనేది వచ్చింది. ఇంకా చెప్పలేము, పెరుగుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్ అయిపోయాక పెరగచ్చు. ఇది నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది పెరుగుతుందండి, చూసుకోండి. ఇంకా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th బేస్ పైనే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ మనకి ఇచ్చారు కదా, 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళడానికి. మనకి ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ అండి. మనకి ఇది ఇంత విజువల్ స్టాండర్డ్ ఉండాలి. మనకి వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేసినప్పుడు అట్లయితేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్కి మనల్ని అప్రూవ్ అవుతాము. మన నేషనల్ సిటిజన్స్ అందరు ఎలిజిబుల్. 18 to 33 years వాళ్ళు ఏజ్ లిమిట్ అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years, SC/ST వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years. అంటే ఎక్స్ సర్వీస్ మెన్లో క్యాస్ట్ వైజ్ మనకి సర్వీస్ బట్టి ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళకైతే 10 years, SC/ST పీడబ్ల్యూ SC/ST కలిగి ఉంటే 15 years.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడైతే మనకి ఇచ్చారు వెయిటింగ్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఆల్ కేటగిరీస్ వాళ్ళకైతే 500 ఉంది. ఫర్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే 250 ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలండి. రిఫండ్ ఉంటుందండి మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత. ఆర్ఆర్బీ బోర్డు నుంచి అయితే మనం ఎంత ఫీ పే చేసామో అదైతే మనకి మన అకౌంట్లోకి రిటర్న్ చేయడం జరుగుతుంది. మనకైతే ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. డ్యూరేషన్ 90 minutes అండ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే 120 minutes. జనరల్ సైన్స్లో మనకి 25 questions వస్తాయి. మ్యాథమెటిక్స్లో 25, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో 30, జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో 20, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 ఉంటుంది. ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో ఏమేమి టాపిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి టాపిక్స్, జనరల్ సైన్స్లో ఏంటి, జనరల్ అవేర్నెస్లో ఏమేమి టాపిక్స్. మీరైతే ఈ టాపిక్స్ని చూసుకొని ప్రిపేర్ అయ్యండి. మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏముంటుందంటే అండి, మనము మేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 35 kg వెయిట్ ఉన్న దాన్ని లిఫ్ట్ చేసుకుంటూ మనం 100 meters అనేది పరిగెత్తాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 20 kg ఉన్నదాన్ని 100 meters వెళ్ళాలి. ఇన్ 2 minutesలో వెళ్ళిపోవాలి. మనం అనేది దాన్ని డౌన్ చేయకూడదు. రన్ చేయాలి 1000 meters. ఇది మనకి ఫిజికల్. నార్మలైజేషన్ మార్క్స్ అనేది కూడా ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవాలి. సిగ్నేచరు, ఫోటో అడుగుతుంది, అప్లోడ్ చేయాలి. ఇవైతే కొన్ని ఫార్మాట్స్ అనేది ఇచ్చింది. ఇన్కమ్ సర్టిఫికేటు, డిక్లరేషన్ ఏమేమి ఉండాలనేసి. మనమైతే సికింద్రాబాద్ జోన్కి వెళ్ళిపోదాం. సికింద్రాబాద్ జోన్లో అయితే ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి. 1642. యూఆర్ కేటగిరీకి అయితే 17 ఉన్నాయి. ఎస్సీ 235, ఎస్టీ 144, ఓబీసీ 415, ఈడబ్ల్యూఎస్ 136, ఎక్స్ సర్వీస్మెన్ 327, సిసిసిఏ 327. ఇంకా ఇవైతే నేమ్ ఆఫ్ ద పోస్టులు, కేటగిరీ వైజ్ అయితే పోస్టులు ఉన్నాయి. చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ.